పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మాకు చిన్నప్పుడు ఇంగ్లీష్లో ఒక అసైన్మెంట్ ఇచ్చేవారు. దానికి ఏంటంటే ఒక ఇంగ్లీష్ ప్రావర్బ్ ఒకటి ఇచ్చి దానిని ఎక్స్పాండ్ చేసి రాయమనేవారు. దానికి కూడా వర్డ్ లిమిట్ ఉండేది, ఇన్ని వర్డ్స్ లేకపోతే హాఫ్ పేజ్ లోపు మనం చెప్పాల్సిందంతా దాని గురించి చెప్పేయాలన్నమాట. దానిలో ఒకసారి నాకు మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అనేది ఇచ్చారు. ఇంట్లో కూర్చుని నేను ఒక్కదాన్ని ఆలోచించుకున్నాను. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటే మనిషి ఒకటి అనుకున్నాడు, కానీ దేవుడు దాన్ని పడనీయలేదా? ఎందుకు పడనీయుడు? దేవుడు ఎక్కడో పైన ఉంటారంటే ఇది నేను చెప్పేది నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు అనమాట. దేవుడు ఎందుకు, ఇప్పుడు మనం మంచిగా ఆలోచిస్తే దేవుడు కూడా మనకు సహకరిస్తారు కదా. ఆయన మనం అనుకున్న ఆలోచనని ఆయన ఎందుకు జరగనివ్వరు? దేవుడు అలాంటి వాడు కాదనుకుంటా నేను దాన్ని వ్యతిరేకించుకుంటా రాశాను. తర్వాత మా మేడం నన్ను పిలిచి తిట్టారు. దానిని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయాలి, అంతేగాని అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రావర్బ్. అది దానిని ఎందుకు మ్యాన్ ప్రపోజ్ చేసిన దాన్ని గాడ్ ఎందుకు డిస్పోజ్ చేస్తారని నువ్వు చెప్పాలి, దాని ప్రకారం రాయాలి. కానీ దానికి ఎగెయిన్స్ట్గా నువ్వు మాట్లాడినప్పుడు కూడా దానికి కావాల్సిన ఆధారాలు కూడా మీరు ఇవ్వాలి, అంతేకాని మీ ఇష్టం వచ్చినట్లు రాయకూడదు. అంటే నాకు ఎందుకో కొంచెం బాధేసింది. కానీ అప్పట్లో ఒక 2-3 ఏళ్ళు దాన్ని నేను వ్యతిరేకంగా అనుకునేదాన్ని. కానీ కాలం గడిచే కొద్ది మనకు తెలుస్తుంది, ఏదైనా సరే దేవుడు చెప్తేనే నెరవేరుతుంది. అది చిన్నదైనా సరే, అతి పెద్ద సమస్యలోంచి సమాధానం అయినా సరే, మన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడా దేవుని చిత్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా దేవుడి చేతికి అప్పగించబడ్డ ప్రతి బిడ్డకి కూడా అది తెలియాలి. ఎందుకంటే వారి దేవుని చేతులకి చిన్నప్పుడే తల్లిదండ్రుల చేత అప్పచెప్పే పడతారు. వాళ్ళు ఈ బిడ్డని నీ కోసం పెంచుతాను దేవా, నీ మహిమ కోసం వాడుకో అని తల్లిదండ్రులు దేవుని దగ్గర మాట ఇచ్చినప్పుడు పిల్లలకు కూడా తెలియజేస్తూ పెంచుతూ ఉంటే వారు కూడా ఆయన చిత్తం లేకుండా మనం ఏం చేయలేము అనేది వారు గ్రహించి ఆ ప్రకారం మెదులుతారు. వాళ్ళు అలా మసులుకున్నప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళకి ఎదురయ్యేటటువంటి కొన్ని ఆశలు పెట్టుకుని ముందుకెళ్తున్నప్పుడు దానిలో భంగపట్టడం అలాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఈ వాక్యమే విలాప వాక్యపు గ్రంథాల్లో 3వ అధ్యాయం 37వ వచనంలో చెప్తారు, ప్రభువు సెలవు లేని ఎడల మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు. ఇది కరెక్ట్గా సరిపోద్ది ఇందాక నేను చెప్పిన ఇంగ్లీష్ ప్రావర్బ్కి. అంటే దేవుడు సెలవిస్తేనే సరే జరగనివ్వు అని దేవుడు అనుమతిస్తేనే మన జీవితంలో ఏదైనా జరుగుతుంది. అంతేకాని దేవుడు సెలవకపోతే ఒక మాట మనం చెప్పినా మాట ఇచ్చినా జరగదు. ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే దేవుని యొక్క భౌమాధికారాన్ని చూపిస్తున్నారు. ఆయన సార్వభౌముడు, ఏదైనా సరే ఆయనే చెప్పాలి. అంతేకాకుండా మనం మాట ఇవ్వచ్చు, మనం ఆలోచించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మన మాటలకి ఆలోచనలకి ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిని మించి మనం ఏమీ మాట్లాడలేము, ఏమీ చేయలేము. ఒకవేళ మనకు కొన్ని ప్లాన్స్ ఉండి మనం దేవుడి దగ్గర పెట్టుకుంటే దేవునికి ఇష్టమైతే అది కూడా దేవుడు చెప్పాలి, దేవా ఇది నా ఆశ, నీకు ఇష్టమైతే దాన్ని నెరవేర్చు, నా పట్ల నీ ప్రణాళిక ఎంతో ఉన్నతమైంది, కానీ ఏదో మానవ హృదయంతో నేను ఆలోచించాను, మీకు ఇష్టమైతే దీనిని జరిపించండి, లేకపోతే లేదు అని మనం దేవుని దగ్గర వేడుకున్నప్పుడు అది ఆయన చిత్త ప్రకారం అవుతుంది. కాదు అనే సమాధానం వచ్చినా మన మనసు తృప్తిగానే ఉంటుంది, అవును అని చెప్పినా సరే మనకి సంతోషంగానే ఉంటుంది. ఇదే సామెతలు కూడా మనకి 16వ అధ్యాయం 9వ వచనంలో, మనుష్యుడు తన హృదయంలో యోచించుకొనును కానీ దేవుడు అతని నడతన స్థిరపరచును అని ఉంటుంది. అంటే ప్రతి మనిషి తన హృదయంలో ఏదోటి ఆలోచించుకుంటారు, కానీ వాళ్ళ యొక్క నడత అంటే వారు వెళ్ళాల్సినటువంటి మార్గము అది దేవుడు నిశ్చయిస్తాడు. అదే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. అంటే మన మనసులో మనం ఏదైనా యోచించుకోవచ్చు, కానీ దేవుడు వాని నడతల్ని స్థిరపరిచేది మాత్రం దేవుడే అని అక్కడ ఉంటుంది. దానికి ఎన్నో ఉదాహరణలు మనం చూడొచ్చు. మనం చూస్తే యోసేపు జీవితంలో మనుషులు అతన్ని తిరస్కరించినా, సొంత తోబుట్టులు అమ్మేసినా సరే వారు కూడా వచ్చి అతని దగ్గర ఆహారాన్ని పొందగలిగే గొప్ప రాజులాంటి స్థాయిని అతను పొందాడు. దానిని అతను కలల రూపంలో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అతన్ని తిరస్కరించారు. కానీ దేవుడు అతని ఎడల ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడో. మనుషులు అతనిని బానిసగా అమ్మేసామనుకున్నారు, కానీ అది కుదరలేదు. అదే బిలాం విషయంలో కూడా జరిగింది. ప్రవక్తగా బిలామును దేవుడు ఎంచుకుని తన వారి కోసం అతనిని ఏర్పరచుకుంటే అతను మాత్రం రాజు దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీయులకి వ్యతిరేకంగా ఉన్న వారి రాజు దగ్గరికి వెళ్ళి అక్కడ అతను శపించే మాటల్ని పలకడానికి డబ్బులు కూడా తీసుకొని అక్కడికి వెళ్తాడు. కానీ దేవుడు అతని నోటి మాటని ఆయన వ్యతిరేకించి శాపాన్ని కాకుండా అతని చేత ఆశీర్వాదాన్ని పలికించారు.
మనం చూస్తే యాకోబు గ్రంథంలో 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది, మనము దేవుని చిత్తమైతే అది చేతము ఇది చేతము అని అనుకోవాలి, అంతేగాని మన ఇష్టానుసారంగా కాదు అని ఉంటుంది. అంటే దేవుని చిత్తమైతే, ఆయన సెలవైతేనే నేను అది చేయగలను ఇది చేస్తాననే ఆలోచనని, అంటే ఆయన సెలవిస్తే చేస్తాను లేకపోతే లేదు అని అనుకోవాలని ఉంటుంది. కానీ బిలాం మాత్రం అక్కడ తాను పలకాల్సింది కాకుండా వేరే వచనాలను పలకడానికి వెళ్ళి కూడా శాపం పలకనీయకుండా దేవుడు చేస్తారు. ఆ తర్వాత అతన్ని ఎలా యుద్ధంలో హతమైంది కూడా మనకి తెలుసు. దేవుడు సెలవివ్వకుండా ఏది కూడా జరగదు. అంతేకాకుండా మనం ఇంకా చాలా ఉదాహరణలు ఉంటాయి దేవునికి ఇష్ట ప్రకారం జరిగిన విధానాలు. యోబు జీవితంలో కూడా దేవుడు అనుమతిస్తేనే సాతాను పనిచేయగలిగాడు. అతనికి అంటే స్కిన్ డిసీజ్ వచ్చినప్పుడు కూడా దేవుడు అనుమతించాడు, కానీ అతని ప్రాణాన్ని మాత్రం దేవుడు ముట్టుకోనివ్వలేదు. అతను పోగొట్టుకున్నది అంతా కూడా దేవుడి అనుమతితోనే జరిగింది. కాబట్టి దేవుడు అనుమతిస్తేనే మన జీవితాల్లో ఏదైనా జరుగుతుంది. చివరికి మనం క్రీస్తు వారి గురించి చూసినా సరే ఆయన సిలువ కూడా దేవుని ప్రణాళిక ప్రకారమే జరిగింది. నా సమయం ఇంకా రాలేదని తల్లితో చెప్పినట్లు చాలాసార్లు ఆయన్ని పరిసయ్యులు శాస్త్రులు కొండ మీద నుంచి పడద్రోయాలని, అదేవిధంగా ఆయన చెప్పే మాటలు వారికి రుచించక వారి అహంకారంతో అతనిని చంపాలని చూస్తారు. కానీ ఆయన చుట్టూ ఎప్పుడు మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ మనుషులకి జడిసి ఆయనను చంపకుండా వదిలేశారు అని ఉంటది. కానీ అక్కడ దేవుని ప్రణాళిక వేరు. ఏ సమయంలో ఆయన సిలువ వేయబడాలని కూడా దేవుడు నిశ్చయించారు. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో 27వ వచనంలో చెప్తా ఉంటారు, దేవుడు చాచిన చేతిని ఎవరు తిప్పేయగలరు? ఆయన బాహు చేత ఏ పనైనా చేస్తారు. ఆ బాహువుని తిప్పేయాలన్నా సరే ఆయన వల్లనే అవుతుంది, కానీ ఇంకా వేరే ఎవ్వరి వలన అవ్వదు. ఆయన నిర్ణయించిన విధానాన్ని ఎవరు రద్దు చేయగలరు? ఆయన బాహువుని ఎవరు తిప్పేయగలరు అని ఉంటుంది. అంటే ఆయన ఏమి నిర్ణయిస్తే అదే జరుగుతుంది, కానీ ఇంకా వేరేది జరగదు అని. కాబట్టి ఆయన ప్రకారం మనం నడుస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా మనల్ని ఆయన చిత్తం ఏంటో మనకి ఒక్కొక్క అడుగుకి తెలియజేస్తూ ఉంటారు. ఒకేసారి ఆయన చిత్తాన్ని మొత్తం బయట పెట్టరు. మనల్ని దానికి అనుకూలంగా మనకి సామర్థ్యాలు, ఆయన ఆ సామర్థ్యాలను అభివృద్ధి పరుస్తూ మనల్ని ఈ లోకంలో అనేక ఒడిదుడుకులకి గురైనా సరే తట్టుకోగలిగే శక్తిని ఇస్తూ వాక్యములు మనం పాదుకున్న తర్వాత ఒక్కొక్క అడుగు మన జీవితంలో వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ ఆయన ఏదైతే మన జీవితాలకి నిర్ణయించారో అది ఆయన చిత్తం జరగటానికి అప్పుడే ఆయన అనుమతిస్తారు. ఆయన అనుమతి కలిగి మనం ఏం చేసినా సరే ఎంతో గొప్పగా మనము నూరంతలుగా ఫలిస్తాము. దానివలన తండ్రి కూడా మహింపరచబడతాడు. అట్టి మహిమ ఆయనకు కలగాలంటే మనము నూరంతలుగా ప్రతిఫలించాలి. అంతేకాకుండా ఆయన చిత్తం ఏంటో తెలుసుకోగలిగేలాగా ముందు మనం వాక్యాన్ని బాగా చదువుకుని క్రమముగా ఆయనని రుచి చూస్తూ ఆయనతో సహవసిస్తే మనకందరికీ కూడా ఆయన చిత్తం ఆయనే తెలియజేస్తారు. ఆయన చిత్తము ఆయనే తెలియజేయగలుగులాగున మనం ఆయనతో కలిసి ఉండగలగాలని దేవుని ప్రార్థిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. మహోన్నతుడివైన నా ప్రియ పరమ తండ్రి, నేను ఎంతో పరిశుద్ధుడివి తండ్రి. నీ మాట కూడా ప్రభా ఎంతో గొప్పది ప్రభా. మీ మాట సెలవైతేనే కానీ మేము ఏది మా జీవితాల్లో చేయలేం ప్రభా. ఆ రీతిగానే ఎంతో మంది మేము చూసుకున్నాం. యోసేపుని చూసుకున్నాం ప్రభా, బిలామును చూసుకున్నాం, యోబు గారిని చూసాం. చివరికి నీ కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారికి కూడా నీ సెలవైనప్పుడే ప్రభా బిడ్డ సిలువను ఎక్కగలిగారు. మా కోసం ఒక గొప్ప త్యాగాన్ని చేసి మమ్మల్ని జీవింపజేశారు ప్రభా. మేము కూడా మా జీవితాలలో నీ వైపు తిరిగి నీ సెలవు మా పట్ల ఏంటి, నువ్వు ఏ మాట సెలవిస్తావు, నీ చిత్తం ఏంటి అని గ్రహించుకోగలిగే జ్ఞానాన్ని నాకు మాకందరికి దయచేయమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now is always